MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అని అందరికీ యూస్ఫుల్ అయ్యే, తట్టు విమెన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే వీడియో, మిస్క్యారేజెస్. ఒకసారి మిస్క్యారేజ్ అయిందంటే ఏదో పొరపాటుగా అయింది, తెలియక అయింది అనుకోవచ్చు. రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతుంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది, అసలు దానికి గల కారణాలు ఏంటి, ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు గైనకాలజిస్ట్, ఇంకా రోబోటిక్ సర్జన్, అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా డాక్టర్ శ్రవంతి గారు, శ్రవంతి గాదిరాజ్ గారు. మాట్లాడేద్దాం. ఎలా ఉన్నారు మ్యామ్? యా, గుడ్ ఝాన్సీ. సో అందరికీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లైక్ ఫర్టిలిటీ అనేది అందరికీ కావాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా అడిగేది ఏమైనా విశేషం ఉందా, బట్ అది అంటే అది కన్సీవ్ అయిన తర్వాత కూడా ఇట్లా మిస్క్యారేజ్ అవుతున్నాయంటే చాలా ట్రామాని క్రియేట్ చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు మిస్క్యారేజెస్ అవ్వడానికి ఏముంటాయి రీజన్స్? మిస్క్యారేజెస్ జనరల్ టర్మ్ ఏంటి? అబార్షన్స్, గర్భస్రావం, తెలుగులో అయితే గర్భస్రావం అంటారు. సో దీంట్లో మనకి 9 నెలలు ప్రెగ్నెన్సీ పీరియడ్, దాంట్లో 20 వారాల వరకు ప్రెగ్నెంట్ పోతే దాన్ని మిస్క్యారేజ్ అంటాం. దాని తర్వాత అంటే 20 వారాల తర్వాత లైఫ్ వచ్చేస్తుంది అండ్ బేబీ సర్వైవబుల్ బేబీ. దాని తర్వాత వాళ్ళని మిస్క్యారేజెస్ అనం, ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం. అంటే వాళ్ళు సర్వైవ్ అయితేనా, బేబీ సర్వైవ్ కాకపోయినా పేర్లు జాగ్రత్తగా మాట్లాడాలి. మిస్క్యారేజెస్ గురించి మాట్లాడదాం మనం, ప్రీటర్మ్ డెలివరీస్ గురించి ఇప్పుడు వద్దు. మిస్క్యారేజెస్ ఏంటి? 20 వారాల లోపల బేబీ డెలివరీ అయిపోవడము, బ్లీడింగ్ అయిపోవడము, ఏదో అవ్వడాన్ని మిస్క్యారేజెస్. సో దీంట్లో ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్, సెకండ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో అయ్యేదాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్. సెకండ్ దాంట్లో అయ్యేవాడంటే ఆ 20 weeksలో అయ్యేవాళ్ళని సెకండ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అంటారు. సో మిస్క్యారేజెస్ అనేవి నిజంగానే చాలా పెయిన్ఫుల్. కొంతమందికి రిపీటెడ్గా 3, 4 అవుతూనే ఉంటాయి. సో మోర్ దెన్ 3 అయితే వాళ్ళని బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాం. బ్యాడ్ ఆబ్స్ట్రిక్స్ అంటే ప్రెగ్నెన్సీ గురించి, హిస్టరీ అంటే ఏదో ఉంది, వాళ్ళని ఆ కేటగిరీలో వేసి హై రిస్క్ కింద ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ని మారుస్తాం. సో బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఆర్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అట్లాంటివి అంటూ ఉంటాం. అసలు అబార్షన్ అంటే ఏంటి, మిస్క్యారేజ్ అంటే ఏంటి? ఫస్ట్ 3 monthsలో ఇంకా బేబీ ఫార్మేషన్ అవుతూ ఉంటారు. అంటే ఒక కణం, అండము స్పర్మ్ రెండు కలిసి ఒక కణం ఫామ్ అయ్యి అవి డివిజన్ అయ్యి కన్ను, ముక్కు అవన్నీ ఏర్పడుతూ రావాలి. 12 వారాల వరకు ఈ ఏర్పడడంలోనే ఉంటుంది. 12 వారాలకంతా ఒక చిన్న టాయ్ బేబీ, చిన్న బేబీ వచ్చాక పెరగడం స్టార్ట్ అవుతారు. సో ఫస్ట్ 3 monthsలో ఈ ఫార్మేషన్ అంటే చిన్నవి, కన్ను రావాలి, ముక్కు రావాలి, నోరు రావాలి, హార్ట్ రావాలి, లంగ్, ఈ వచ్చే క్రమంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ది జెనెటికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, అండ్ హెల్త్ సరిగ్గా ఉండాలి, అండ్ నిర్మాణం సరిగ్గా అవ్వాలి. ఇవన్నీ కూడా అవితేనే ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది లైఫ్. అందులో జస్ట్ ఒక బిల్డింగ్ కట్టడానికే మనం ఎన్నో ప్లాన్లు వేస్తాం కదా. ఒక బిల్డింగ్, చిన్న రూమ్ కట్టాలంటే కూడా మనం వాటికి అన్ని రకాల ప్లాన్లు వేస్తాం. అట్లాంటిది ఒక ప్రాణం కోసము ఎంత ప్లానింగ్ అవసరం. ఈ ప్లానింగ్లో ఏదన్నా పొరపాటు జరిగితే అది మిస్క్యారేజ్ అవుతుంది. ఒకవేళ మిస్క్యారేజ్ కాకపోతే కొంతమంది అవయవాల లోపంతో పుడతారు. ఈ ఫార్మేషన్ల లోపాల వల్ల జరుగుతుంది అది. సో మనం ఈరోజు మిస్క్యారేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో రిపీటెడ్గా ఎందుకు అబార్షన్స్ అవుతాయి అంటే, ఇంపార్టెంట్ థింగ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్. అంటే జీన్స్లో లోపాలు, అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే అండంలో కానీ, ఈ తండ్రి దగ్గర నుంచి వచ్చే వీర్యంలో కానీ ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు జెనెటికల్గా బేబీ నిలబడలేదు, సరిపోదు. సో మేనరికాల్లో ఇలాంటివి చూస్తుంటాం. నేను ఇంతకుముందు మేనరికాల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు చెప్పా. మేనరికాల్లో ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే జీన్స్ ఒకే రక్తంలో డివైడ్ అయ్యి రకరకాల ఫ్రాగ్మెంటేషన్స్, మైక్రో అరేస్ అని చిన్న డిఫెక్ట్స్ వెళ్ళిపోతాయి అన్నమాట, క్రోమోజోమ్స్. అలాంటి టైంలో ఇలాంటి డిఫెక్టివ్ ఇది అవుతున్నప్పుడు మిస్క్యారేజ్ అంటే నిలబడలేదు, ఫార్మేషన్ అవ్వలేకపోతున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ రిజెక్ట్ చేసేస్తుంది. సో అది 1.5 నెల కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, 3 నెలల్లో కావచ్చు,
అలా కడుపులో నొప్పి వచ్చో బ్లీడింగ్ వచ్చో ఇట్లా సగం సగం పడిపోవడమో మొత్తం పడిపోవడమో జరుగుతుంది. దాన్ని మిస్క్యారేజ్ అంటాం. అది కాకుండా ఉంటే కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్, లైక్ ఇప్పుడు మనం పీసీఓడి గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నాం. పీసీఓడిలో ఏంటి, ఈ పిండాన్ని పెరగించగలిగిన హార్మోన్స్ తక్కువ ఉంటాయి, అందుకని ఫామ్ అయినా కూడా బేబీ ముందుకు వెళ్ళలేదు. అలాగే రకరకాల హార్మోన్స్ లైక్ అదంటే ప్రొజెస్ట్రాన్స్ డెఫిషియన్సీ అని, అంటే డెఫిషియన్సీస్, ప్రొజెస్ట్రాన్ అనేది ఒక హార్మోన్ చాలా అవసరం. అలాగే హెచ్సిజీ అని, అంటే హ్యూమన్ కొరియోగొనడోట్రోఫిన్ అని ఒక హార్మోన్ హెచ్సిజీ, అది సరిగ్గా లేకపోయినా అలాంటప్పుడు ఏమైపోతుంది, బేబీ నిలబడదు. అలాంటప్పుడు ఏది డిఫెక్టో కనుక్కొని అది ఇవ్వాలి. ఇవి కాకుండా ఇంకా చిన్న 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 చిన్నవేవో ఉంటాయి. కొంతమందికి ఫామ్ అయితే ఉంటుంది, హార్ట్ బీట్ రాదు, దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం. అంటే ఇంకా ఎదుగుదల లేకపోవడం, దానికి కూడా జెనెటికల్ కారణాలు అవ్వచ్చు, హార్మోన్ కారణాలు అవ్వచ్చు. కొంతమందికి అసలు ఏం కారణం ఉండదు, అట్లా అవుతుంది అంతే, ఎవరూ కనిపెట్టలేము ఎందుకు అవుతుందో కూడా. సో దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అన్ఎక్స్ప్లెయిన్డ్. సో యూజువల్గా కూడా నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ ఒక 4% వాళ్ళల్లో ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో నథింగ్ టు వరీ. ఫస్ట్ ఒకసారి పోతే భయపడని అవసరం లేదు. సెకండ్ టైం మంచిగా ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగానే ఏమన్నా అవసరమా చెప్తారు. హార్మోన్స్ అయితే ముందుగానే హార్మోన్స్ ఇవ్వడం, ఫోలిక్ యాసిడ్ అని ఇవ్వడము, ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం, అలా ఇచ్చేసేసి సెట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రిపీటెడ్గా అవుతుంటే, సెకండ్ టైం థర్డ్ టైం అవుతుంటే చాలా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే రకరకాల బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, జెనెటికల్ టెస్ట్లు ఇవన్నీ చేయాలి. చేసి ఇంతకీ ఏంటి అసలు ప్రాబ్లం, ఎందుకు పిండం నిలబడలేకపోతుంది అని కనుక్కోవాలి. సో ఇవి వేరియస్ రీజన్స్. ఇవి కాకుండా కొంతమంది ఏంటి, ప్రయాణాల్లో పడిపోయినప్పుడు అబార్షన్స్ మనం వింటూ ఉంటాం, యాక్సిడెంట్స్లో లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు, ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే, కొంతమందికి గర్భసంచి వీక్గా ఉంది అని అంటారు. అంటే ఆ గర్భసంచి కావాల్సినంత పరిమాణం లేకపోవడము, లేకపోతే నిర్మాణం సగం సగం, అంటే కొంతమందికి ఒకటిగా కాకుండా 2గా ఉంటుంది, బైకార్నియేట్ యూట్రస్ అంటాం. అట్లా నిర్మాణ లోపం, అనటామికల్గా డిఫెక్ట్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనాటమీ అంటే ఏంటి, బట్ నిర్మాణం, యూట్రస్ అంటే ఇలా ఉండాలి కానీ ఉండలేదు, అలాంటప్పుడు అట్లాంటి దగ్గర బేబీ కూర్చోలేదు. సో ఇలా వేరియస్ కారణాలు. ఇది ఫస్ట్ 3 నెలల్లో. అయితే సెకండ్ ట్రైమిస్టర్లో అంటే తర్వాత 3 నెలల్లో యూజువల్గా అబార్షన్స్ ఎప్పుడైతే అంటే, గర్భసంచి మూతి ఓపెనింగ్, ఇన్కాంపిటెన్స్ అని అంటూ ఉంటాం, ఒక మాట ఉంటుంది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారము కొంతమందికి లూజ్ ఉంటుంది. ఆ లూజ్ ఉన్నప్పుడు ఈ పిండం పెరగడం అయ్యే కొద్దీ ఆ బరువు నోర్చుకోలేక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. సో దాన్ని ఇన్కాంపిటెన్స్. ఓకే, మూతి ఓపెనింగ్. వాళ్ళకి మేము ఏం చేస్తాము, ఈసారి ఇట్లా కాకుండా నెక్స్ట్ టైంకే దాన్ని కుట్టడం, అంటే బయటికి రాకుండా ఒక టెక్నిక్ ఉంటుంది, ఉంచి పొజిషన్ చెప్పి మీరు ఇలా పడుకోవాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి, అలా జాగ్రత్తలు చెప్పి తీసుకెళ్తూ ఉంటాం. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో ఇంకొన్ని ఉంటాయి, టార్చ్ అని ఒక ఇన్ఫెక్షన్స్, టార్చ్ అని వైరసెస్, ఒక 5 రకాల వైరస్లు, వాటికి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్న బేబీ బ్రతకలేదు కడుపులో. ఇలాగా వేరియస్ కారణాల వల్ల మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. బట్ సెకండ్ టైం థర్డ్ టైం అన్నప్పుడు అలర్ట్ అయిపోవాలి, కీప్ ఆన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. సో ఈసారి కంపల్సరీగా అసలు ప్రాబ్లం ఏంటి కనుక్కోవాలి, ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలి. లేదు ప్రాబ్లమ్ని ట్రీట్ చేయలేని పక్షంలో మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ అని అనుకున్నాం అనుకో, సో కావాల్సిన జాగ్రత్తలన్నీ ముందుగా తీసుకోవాలి సార్. ఓకే, సో ఓవరాల్గా ఇది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అంటే లైక్ రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, అంటే వేరే వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ తప్పకుండా మీకున్న ప్రాబ్లం కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.